బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆయనను ఫామ్ హౌస్ లో కలిసిన చేవేల ఎమ్మెల్యే కాళే యాదయ్య కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాళే యాదయ్య. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని, రైతులకు పెద్దపీట వేస్తుందని, అందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నారని కాళే యాదయ్య చెప్పారు. 4 రోజుల నుంచి ఢిల్లీలోనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మకాం వేశారు. మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడి నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. అవినీతి, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసు నుంచి బయటపడేందుకు మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మహిపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. మహిపాల్ రెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిని బుజ్జగించే లోపే మరొకరు కారు దిగి చేయి పట్టుకున్నారు. మహిపాల్ రెడ్డిని బుజ్జగించే లోపే కాళే యాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇక దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు వెళ్లారనే చెప్పాలి. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలలో సరిపెట్టుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ సంఖ్యాబలం 39 నుంచి 32కు పడిపోయింది. 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు. కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సంఖ్యాబలం 39 నుంచి 32కు పడిపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరుస భేటీలు అవుతున్నారు. ఎవరు కూడా పార్టీని వీడకూడదని, త్వరలోనే మనకు మంచి రోజులు కూడా వస్తాయని చెప్పేసి ఎమ్మెల్యేలకు చెప్తున్నారు వాళ్ళు. అయినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను తాము రక్షించుకోవడానికి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక దీంతో గులాబీ దళపతికి నిద్ర పట్టడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కేసీఆర్ కు కత్తి మీద సాములాగా మారింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన, జైలుకు వెళ్లిన కవితను రక్షించుకోవడానికి గులాబీ దళపతి కేసీఆర్ కు వేరే దారి లేదని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే తప్ప కవితను రక్షించుకునే మార్గం కనిపించడం లేదు. ఇప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇక త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, బీజేపీలో విలీనం ఖాయమని పలువురు బహాటంగానే చర్చించుకుంటున్నారు. అసలు ఎవరి యాదయ్య, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు కాళే యాదయ్య. ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసి 2009లో తొలిసారి చేవేళ్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపు సొంతం చేసుకున్నారు. 2018, 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపు వాటికి నిలిచారు. హ్యాట్రిక్ గెలుపు సాధించిన ఎమ్మెల్యే తిరిగి రాజకీయ జీవితం మొదలుపెట్టిన కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నియోజకవర్గ కార్యకర్తలు, అదే విధంగా కాంగ్రెస్ శ్రేణులు. నేడు వరంగల్ కు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. హనుమకొండ ఐడీఓసీ వద్ద మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపైన స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక సాయంత్రం హనుమకొండలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.
ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన పార్టీ. ఆయనకు అడుగడుగున పూలతో హారతులతో స్వాగతం పలకబోతున్నారు తెలంగాణ జనసేన ఆడపడుచులు, అదేవిధంగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, నాయకులు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలోనే తెలంగాణకు వస్తున్న పవన్ కళ్యాణ్ కు భారీగా భద్రత కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరారు. రోడ్డు మార్గాన ఉదయం 11 గంటల ప్రాంతంలోనే కొండగట్టు చేరుకోనున్నారు జనసేన అధినేత. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. గుండెపోటుతో తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యన వయోభారం నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు ఆయన. విశేష రాజకీయ అనుభవం ఉన్న శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించారు డి శ్రీనివాస్. చిన్ననాటి నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మపురి శ్రీనివాస్ 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. ఇక రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2014 తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు ఆయన. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న డిఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ ను వీడి సొంత గూడైన కాంగ్రెస్ లో చేరారు. డి శ్రీనివాస్ కు భార్య, 2 కుమారులు ఉన్నారు. నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్. రాజకీయాల్లో తనదైన మార్కు చూపిస్తూ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు 2వ కుమారుడు ధర్మపురి అరవింద్. ఇక హైదరాబాద్ నివాసంలో డిఎస్ పార్థివ దేహం అయితే ఉంచారు. ఇక డిఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు, అదే విధంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి నివాళులు అర్పిస్తున్నారు. డిఎస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది.